ఇండియా దేశం మన దేశం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాము. మనం కంపల్సరీ విన్ అవుతాం. ఒకవైపు గన్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. పాక్ వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళ టెన్షన్లు వచ్చేట్లా చేశారు. మనం ఏం చేయాలి? వాళ్ళు హ్యాపీగా చేశారు అంతే, కానీ అందులో ఏం ఫీలింగ్ చేయరు. అది పట్టించవద్దు మీరు. ఓకేనా? ఎంత స్కోర్ చేస్తుంది? ఎంత అంచనా? ఎంత? 180+ చాలా. మనం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180+ వాళ్ళకి చాలా 140-50 వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారు కంపల్సరీ. మొన్న కూడా దగ్గరికి వచ్చారు, మొన్న సెకండ్ టైం చాలా దగ్గరికి వచ్చారు స్కోరు. వచ్చింది, నో ప్రాబ్లం. కానీ ఏమైంది ఫైనల్కి? మనం విన్ అవుతాము. నిన్న కూడా అట్లనే శ్రీలంక కూడా ఛాన్స్ చేశారు. వాళ్ళు 200కి వచ్చి మళ్ళీ సూపర్ ఓవర్కి వచ్చింది. చూసారా ఎట్లా? ఒక 2 runs కూడా 10 runs కూడా చేయలేదు. ఫీల్డింగ్ అవుతా అసలు వాళ్ళు రావడానికి కూడా అవకాశం లేదు మేడం. లైట్ పడుతున్నాయి, అంతా పబ్లిక్ ఎంత ఉన్నారు, దాని పడడం అవుతుంది లైట్. అసలు ఈ రోజు మ్యాచ్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కంపల్సరీ మనమే గెలుస్తున్నాం. వాళ్ళతో కాదు, వాళ్ళు ఓన్లీ మాటలు చేతలే, కానీ మనం చేసి చూపిస్తాం. వాళ్ళు చూసి ఉంటారు, చూస్తూ ఉండిపోతారు అంతే. ఏం లేదు వాళ్ళక్కడ. ఫీల్డింగ్ లేదు, బౌలింగ్ లేదు, బ్యాటింగ్ లేదు. వాళ్ళ ప్లేయర్సే కాదు అసలు. కానీ ఈసారి ఆసియా కప్లో మన వాళ్ళ ఫీల్డింగ్ అనేది చెత్తగా ఉందని చాలా మంది అంటున్నారు. దీనిపైన ఏమంటారు? కొంచెం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫీల్డింగ్ ఒక్కటే మైనస్ మనది, మిగతా అంతా సూపర్ ఉంది. ఫీల్డింగ్ ఒక్కటే కొంచెం, ఫీల్డింగ్ కోచ్ ఇట్లా అన్నీ చూసుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. ఈరోజు ఫీల్డింగ్స్ మనం అంతా సెట్ అవుతుందని కోరుకుంటున్నాం అందరం. ఆసియా కప్లోనే ఎక్కువ డ్రాప్ చేసింది కూడా మన వాళ్ళ క్యాచ్లు మన టీమే. 12 catches డ్రాప్ చేసారు మన టీమే. దాని నుంచి కంబ్యాక్ ఇస్తారు ఈరోజు. డోంట్ వరీ, మనమే గెలుస్తాం ఈరోజు కంపల్సరీ. ఇవి వాళ్ళకి ఏమైనా ఆయుధంగా మారుతుందా? ఏమీ కాదు. ఇండియా పాకిస్తాన్ అంటే కంపల్సరీ మన వాళ్ళు స్ట్రాంగ్గా ఆడతారు. పాకిస్తాన్ మీద ఏమి ఎక్కువ క్యాచ్లు వదిలే, వేరే టీంల పైన వదిలేరు, కానీ వాళ్ళంటే మనం కసిగా ఆడతాము. కంపల్సరీ గెలుస్తాము. నో షేక్ హ్యాండ్తో గెలుస్తాం. రెండోసారి జరిగిన మ్యాచ్లో క్లోజ్గా వచ్చింది. వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. అసలు ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మన వాళ్ళు అభిషేక్ అవుట్ అయిననుకో మొత్తం కూడా ఎక్కడికక్కడ వికెట్లు అనేది తొందర పడిపోతున్నాయి. అవును, కొంచెం బ్యాటింగ్లో సూర్యకుమార్ కూడా కొంచెం బ్యాటింగ్ లైనప్ కొద్దిగా చేంజ్ చేయాలి. ఆయన అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసిండు. అలా చేయకుండా రెగ్యులర్గా మనం ఎలా ఆడుతున్నాం అలా ఆడితే సూపర్గా ఆడతాం. ఫస్ట్ బ్యాటింగ్ మనం ఆడితే 200+ కంపల్సరీ కొడతాం. వాళ్ళు 100 లోపు ఆల్అౌట్ చేస్తాం. కానీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చేశారు. నెంబర్ 3లో శివం దూబెని తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే అలా చేయకుండా మనం రెగ్యులర్గా ఎలా ఆడతామో ఫస్ట్ మ్యాచ్ నుంచి అలా ఆడితే కంపల్సరీ మనమే గెలుస్తాం. మొన్న శ్రీలంక మ్యాచ్ కూడా విన్ అయ్యేది. ఒకవైపు అక్కడ అక్షర్ పటేల్ మిస్ఫీల్ చేయడం వల్ల మళ్ళీ ఈసారి రిపీట్ అవుతాయి. దాన్ని ఏ విధంగా? దాని నుంచి అదే కంబ్యాక్ చేసుకుంటారు, కంపల్సరీ నేర్చుకుంటారు. తప్పులు జరిగినప్పుడు కంపల్సరీ నేర్చుకుంటారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటారు మన టీము. కంపల్సరీ మనం ఈరోజు నీట్గా ఆడి క్లీన్ క్రికెట్తో గెలుస్తాం. వితౌట్ మిస్టేక్స్తో గెలవాలి. ఈరోజు హార్దిక్ పాండ్యా కూడా మ్యాచ్కి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆయనది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆయన ప్లేస్లో ఇంకెవరు? ఆయన ప్లేస్లో ఇప్పుడు ఆల్రౌండర్ని అయితే తీసుకెళ్ళాము, కానీ హర్షదీప్ వస్తాడేమో మేబీ ఆయన ప్లేస్లో. బ్యాటింగ్ ఒక తక్కువ అవుతుంది, కానీ ఓపెనర్స్ 1 to 3 బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చూసుకుంటే సరిపోతుంది మనకి ఇండియాకి. కానీ మొన్న హర్షదీప్ మొదటి శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు, కానీ సూపర్ ఓవర్లో మాత్రం చాలా బాగా చేశారు. దాన్నే ఒక్కొక్కటి మిస్టేక్స్ నేర్చుకుంటున్నారు. కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కాబట్టి కంపల్సరీ ఆ మిస్టేక్ నుంచి కంబ్యాక్ చేశారని మేము అందరం కోరుకుంటున్నాం. ఇండియా అంతా ఎదురు చూసేది ఈరోజు మ్యాచ్ కోసమే. కంపల్సరీ మనం గెలవాలి. వాళ్ళకి ఎదురు దెబ్బ అంటే ఏందో రుచి చూపించాలి. మొన్న ఏదైతే 50 చేశాక ఒకవైపు గన్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ చేశారు. ఏమంటారు సెలబ్రేషన్స్ పైన? ఈసారి గెలిస్తే వాళ్ళపై ఏ విధంగా చేస్తారు? అసలు అలాంటివి చేసినందుకే హరీష్ రావుకి 2 months బ్యాన్ చేస్తుంది ICCI. వాళ్ళు అలాంటివి కాకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ డూ ఆర్ డే మ్యాచ్ ఆడాలి. మరీ వన్ సైడ్ కూడా కావద్దు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి. మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ అంటే డూ ఆర్ డే ఆడాలి. మాకు అదే ఇంపార్టెంట్. వన్ సైడ్ అయితే మాకు నచ్చదు. ఈ ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళకే దెబ్బ, ఎదురు దెబ్బ. ఇప్పుడు ICC 2 months వాళ్ళని బ్యాన్ చేసింది. ఎవరికి లాభం? వాళ్ళకే కదా లాస్. వాళ్ళు అలాంటి అతి చేయకుండా నీట్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడితే కంపల్సరీ మనం గెలుస్తాం. అంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయినాక బటన్ పడ్డది, ఎక్కడ కూడా 50+ ఎక్కడ చేయలేదు, వెంటనే అవుట్ అవుతున్నారు. ఏంటి? ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు. ఆయన సింగిల్ బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు చాలా రన్స్ కొట్టిండు. కెప్టెన్సీ అనేది ఆయనకు కొంచెం భారంగా అనిపిస్తుంది, కానీ ఈరోజు ఫైనల్ కాబట్టి కంపల్సరీ ఆయన ఇన్నింగ్స్ ఆడతారని అనుకుంటున్నాం. సో మొదట మన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తే బాగుంటుందా, బ్యాటింగ్ ఏంటి? చేసింగే కంపల్సరీ చేస్తే బాగుంటుంది. ఒకవేళ టాస్ విన్ అయితే మనం చేసింగే చేయాలి. టాస్ వాళ్ళు విన్ అయితే మనం ఏం చేయలేము. సో వాళ్ళు మన దగ్గరకు వస్తారా ఏంటి? ఎట్లా ఉండబోతుంది?
దగ్గరకంటే చెప్పలేమండి, క్రికెట్ కదా, ఎవరి వన్ సైడ్ అయితే అవ్వద్దు, కోరుకునేది అదే. డూ ఆర్ డే, టఫ్ ఉండాలా, లాస్ట్ దాకా ఎంజాయ్ చేయాలా, మనం భారత్ గెలవాలా. సో దాట్స్ ఇండియన్ క్రికెట్ లవర్స్. ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చాలా వివరంగా చెప్పుకొచ్చారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చే చదువుతాను ఇక్కడ. సో ఇక్కడ టుడే ఇండియా విన్స్ అని ఒక కామెంట్ వచ్చింది, చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అన్ని కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకున్నా కూడా, మీరు అక్కడ మాట్లాడే క్రికెట్ ఫ్యాన్స్ లాగానే మీరు నాతో మాట్లాడాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఇండియా గెలుస్తుంది అని, తర్వాత ఇండియా విల్ విన్ 100% అని, తర్వాత ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి ఏ రకంగా ఓడిపోబోతుందని, సో వన్ సైడ్ మ్యాచ్ ఉంటుందని, ఆసియా క్రికెట్ కప్ భారత్ గెలుస్తుంది అని చెప్పి జై హింద్ అని ఒకరు, తర్వాత నరసింహ అన్న మాది సదోనిపల్లి, మీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది, ఇలాగే క్వశ్చన్ చేయండి. సో థ్యాంక్ యూ, మీరందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఇందాక అక్కడ 10% ఉండేది నో అనేది, ఇప్పుడు అది కేవలం 6%కి వచ్చింది, 4% తగ్గింది. సో ఇంకా మీరు ఈ లైవ్ లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఈ పోల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. లేదనంటే ఆ పిచ్చి మూకలు ఇక్కడికి కూడా వచ్చి, ఆ పిచ్చి కుక్కలు ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళంతా మనకు ఎగెన్స్ట్గా పోల్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇక్కడ చాలామంది క్రికెటర్స్ మాట్లాడుకొచ్చారు, లాస్ట్లో ఆ యువకుడు మాట్లాడడం మీరు చూసే ఉంటారు. సో ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా పర్ఫామ్ చేయాలి, ఫీల్డింగ్ ఎలా మిస్ మ్యాచ్ అయింది, అక్షర్ పటేల్ లాస్ట్లో ఏ రకంగా వేశాడు, హర్షదీప్ సింగ్ ఏ ఆర్డర్లో వస్తాడు, లైన్ ఆర్డర్ ఎలా తీసుకున్నారు, తర్వాత 1, 2, 3 ఎలా ప్లే చేయాలి, డిఫెన్స్ చేయాలా లేకపోతే ముందుగా బ్యాటింగ్ చేయాలా, ఇవన్నీ కూడా చాలా వివరంగా మాట్లాడాడు ఆయన. సో స్పోర్టివ్గా తీసుకుందాం. కానీ ఏది జరక్క మునిపే ఈ రకంగా పిచ్చి వెదవులు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో కొంతమంది, ఈరోజు ఇండియా గెలవదు అని, లేకపోతే 6% ఎవరైతే చిత్తుగా ఓడిస్తున్నామా అంటే నో అని చెప్పి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా చెల్లు అనిపించాలంటే మీరందరూ నాకు తోడవలసిందే. మీరు లైవ్ లింక్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇక్కడ ఎస్పై క్లిక్ చేయించండి. సో థ్యాంక్ యూ నరసింహ గారు. అండ్ కట్ట మోక్షిత్, గెలవాలి గెలుస్తుంది, పహల్గామ్ దాడి భారతీయులకు మన వాళ్ళు అంకితం అని చెప్పారు, యుద్ధంలో మన బలం చూపించినట్టు మ్యాచ్లోను గెలిచి ప్రపంచానికి మన లోగో చూపించాలని చెప్పి కట్ట మోక్షిత్ అన్నారు. ఎగ్జాక్ట్గా ఈరోజు జరగబోతోంది అదే, ఎగ్జాక్ట్గా ఈరోజు జరిగేది అదే. మొదటి రోజు మ్యాచ్లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్లో కూడా ఇండియా పాకిస్తాన్పై ఘన విజయం సాధించి అందరికి అంకితం చేసింది ఈ మ్యాచ్ గెలుపుని. ఇప్పుడు ఫైనల్లో కూడా ఆ కప్ మొత్తాన్ని కూడా భారతదేశానికి అంకితం చేస్తుంది. సో తర్వాత లక్ష్మణ్, విన్ ఇండియా లవ్ ఇండియా అంటున్నారు ఆయన. తర్వాత అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపలేరు, క్రికెట్ గ్రౌండ్లో ఇండియాని ఆపే దమ్ము ఎవరికీ లేదు, 10,000 1,00,000% ఇండియా విజయం మనదే, ఐ లవ్ యూ ఇండియా అని చెప్పి ఎస్జీ ఛానల్ కామెంట్ చేశారు. ఇక పాకిస్తాన్కు పూసలు కదలని చెప్పి భరత్ కుమార్ కామెంట్ చేశారు. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అని ఇంకో కామెంట్ వచ్చింది. సో మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. ఒక కాల్ ఉన్నారు, తీసుకున్న అంతలోపు శ్రీనివాస్ ఫ్రమ్ సంగారెడ్డి. శ్రీనివాస్ గారు నమస్తే, మాట్లాడండి. హలో నమస్తే, మాట్లాడండి. సార్, పాకిస్తాన్కి ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు సార్. నిన్న మాట్లాడుతున్నాడు కెప్టెన్, ఇండియాని వాషౌట్ చేస్తామని. శ్రీనివాస్ గారు, వాషౌట్ కాదు, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాక్ కెప్టెన్ సల్మాన్ ఏం మాట్లాడంటే, మాకు భయం అవుతోంది, కొంత